ఛానల్కు స్వాగతం. మనం చరిత్రగతి మార్చిన పుస్తకాలు అనే కార్యక్రమం ద్వారా అనేక రకాలైన గొప్ప గొప్ప పుస్తకాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మాకియావెల్లి రచించిన ద ప్రిన్స్ అనే గ్రంథం గురించి తెలుసుకుందాం. మాకియావెల్లి గొప్ప రాజనీతిజ్ఞుడు, ఇటలీ చాణక్యుడు అని పిలుస్తారు. అలాగే ఇతడు అనేక చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి. రాజకీయాలలో అనుసరించే పద్ధతి కన్నా చేరుకునే ముగింపే ముఖ్యం అనే విధానాన్ని మాకియావెల్లి బలపరిచాడు. మతానికి రాజకీయాలకు సంబంధం ఉండకూడదంటాడు మాకియావెల్లి. ఇతను రచించిన ద ప్రిన్స్ అనే గ్రంథంలో రాజనీతి గురించి అనేక విషయాలకు కొత్త భాష్యం చెప్పాడు. మోసం, దగ, అబద్ధాలతో రాజకీయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే రాజకీయ నాయకులను మాకియావెలియన్ అని పిలుస్తారంటే ఇతడు ఎంతగా ప్రఖ్యాతి చెందాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన తన జీవిత చరమాంకంలో ఎంతో పేదరికంతో బాధపడుతూ మరణించాడు. మరి మాకియావెల్లి రచించిన ద ప్రిన్స్ అనే గ్రంథంలో అతడు చెప్పిన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. సుప్రసిద్ధ ఇటాలియన్ రాజకీయ సిద్ధాంతకర్త మాకియావెల్లి రచించిన గ్రంథం ద ప్రిన్స్. మాకియావెల్లి క్రీస్తు శకం 1469-1519 మధ్యకాలంలో జీవించాడు. స్వయంగా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. అందువల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. ఈ గ్రంథంలో అధికారాన్ని ఎలా సంపాదించాలో, ఎలా నిలబెట్టుకోవాలో తెలియచేశాడు. తన వాదనలు నిజమని నిరూపించడం కోసం గత చరిత్ర నుండి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడు. చాలా విషయాలలో ఈయనకు సుప్రసిద్ధ ప్రాచీన భారత రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడికి పోలికలు కనిపిస్తాయి. రాజ్య వ్యవస్థలను మాకియావెల్లి 2 తరగతులుగా విభజిస్తాడు. అవి రిపబ్లిక్లు, రెండవది రాచరికపు వ్యవస్థలు. ఆయన మొగ్గు చూపింది రాచరికపు వ్యవస్థ వైపే. ఆ వ్యవస్థను గురించే ఈ గ్రంథంలో చర్చించారు. రాచరికపు వ్యవస్థల్లో కూడా 2 కోవలకు చెందినవి ఉంటాయి. వారసత్వంగా లభించినవి, రెండవవి జయించినవి. యుద్ధాలలో విజయం సాధించటం ద్వారా వినూత్న ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించేవారు సహజంగా కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇందుకు 2 కారణాలు. ఒకటి, తమ స్థితిగతులు అంతకు ముందు కన్నా మెరుగవుతాయని భావించిన ప్రజలు మోసపోయామని తెలుసుకోవటం వలన. యుద్ధాలలో సైనికులచే బాధింపబడ్డవారు ద్వేషాన్ని పెంచుకోవటం వలన. వీటిని నివారించటం కోసం కొత్తగా జయించి ఆధిపత్యం సంపాదించిన ప్రాంతంలో రాజు నివాసం ఏర్పరచుకొని అక్కడే జీవించాలి. అలా జరిగినప్పుడు ప్రజలలో తిరుగుబాట్లు చెలరేగే అవకాశాన్ని ముందుగా గమనించి అరికట్టవచ్చు. ఉద్యోగస్తులతో కాకుండా నేరుగా రాజుతో తమ బాధలను చెప్పుకునే అవకాశం ప్రజలకు లభించినప్పుడు వారు సంతృప్తి చెందుతారు. తనకంటే బలవంతమైన పొరుగు రాజ్యాలను బలహీనపరిచే ప్రయత్నం చేయాలి. తనకంటే బలహీనమైన పొరుగు రాజ్యాలతో చెలిమి చేస్తూ వాటిని శత్రువుల బారి నుండి కాపాడుతూ ఉండాలి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తమని శక్తి సామర్థ్యాల్లో మించకుండా చూసుకోవాలి. ఈ పద్ధతుల్ని పాటించినప్పుడే వినూత్న ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించినవాడు తన అధికారాన్ని నిలుపుకోగలడు. రాజు 2 మార్గాలను అవలంబించాలి. మొదటిది, వారిని భయపెట్టి చట్టాలను సమూలంగా మార్చివేయటం. రెండవది, పాత చట్టాలను అమలులో ఉంచి వారికి స్వేచ్ఛనిస్తూ కొద్దిమంది నిపుణులైన వ్యక్తులను పరిపాలకులుగా నియమించటం. ఈ రెండిటిలో మొదటి మార్గమే మంచిదంటాడు మాకియావెల్లి. రాజ్యాధిపత్యం పలు పద్ధతుల్లో లభిస్తుంది. సమర్థత వల్ల, అదృష్టం వల్ల, పాశవిక చర్యల వల్ల, ఇతరుల సహాయం వల్ల. రాజ్యాధికారాన్ని సంపాదించటానికి తన సమర్థతపై ఆధారపడ్డవాడు అధికారం సంపాదించటానికి శ్రమ పడతాడు. అలాగే దాన్ని తేలికగా నిలుపుకోగలుగుతాడు.
అయితే ఇలాంటి వారు అధికారాన్ని సంపాదించడంతోనే కొత్త మార్పులు తీసుకురావాలని తహతహలాడతారు. ఇలాంటి వారు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటంటే, మార్పు కోరేవారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. పాత వ్యవస్థ వల్ల బాధపడేవారు శత్రువులు అవుతారు. మార్పు వల్ల బాధపడేవారు కూడా బహిరంగంగా సమర్థించలేరు. మానవ జాతికి పాత బాటలో పయనించటం ఇష్టం కనుక ఎక్కువ మందితో శత్రుత్వం కొని తెచ్చుకునే ధైర్యం ఎవరికీ ఉండదు. మానవుడికి నచ్చ చెప్పటం కష్టం, కొత్త పద్ధతుల్లో ఇమర్చటము కూడా కష్టం. కనుక బలప్రయోగం ద్వారా మార్పు తీసుకురావాలి. ఆయుధాల ద్వారా తప్ప ఆలోచించటం ద్వారా మార్పు తీసుకురావటం సాధ్యం కాని పని అంటాడు మాకియావెల్లి. అదృష్టం వలన రాజ్యాధికారం లభించిన వారు దాన్ని నిలుపుకోవటానికి చాలా శ్రమపడాలి. కొన్ని సందర్భాలలో అది అసాధ్యం కూడా. పాశవిక చర్యల వల్ల అధికారాన్ని సంపాదించిన వారు దాన్ని నిలుపుకోవటానికి కూడా పాశవిక చర్యలకు తలపడాలి. వారిని నిందించి ప్రయోజనం లేదు, అది తప్పదు. ఈ విధమైన పాశవిక చర్యలు రెండు విధాలుగా ఉంటాయి. తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి, శత్రువులను నాశనం చేయటానికి ఈ విధమైన హింసాకాండలో తప్పులేదు. అలవాటుగా పరిణమించి తద్వారా ఆనందాన్ని పొందుతూ అందుకోసం కిరాతక చర్యలకు తలపట్టం ఈ హింస ఖండించదగినది. తన అధికారానికి భద్రత చేకూరే వరకు, శత్రు సంహారం పూర్తిగా జరిగే వరకు ఎంతటి క్రూర చర్యలనైనా జరపవచ్చు. తరువాత ప్రజోపయోగకరమైన చర్యలను చేపట్టి తమ తొలిగట్టంలో జరిపిన హింసాకాండలను ప్రజలు మర్చిపోయేటట్లుగా చేయాలి. ఇతరుల సహాయంతో అధికారాన్ని సంపాదించిన వారు కొందరు ఉంటారు. ఇందులో కూడా రెండు కోవలు ఉన్నాయి. మొదటిది సామాన్య ప్రజల సహాయంతో సంపాదించిన వారు, రెండవది సంపన్నుల సహాయంతో సంపాదించిన వారు. సామాన్య ప్రజల సహాయంతో అధికారాన్ని పొందినవారు దాన్ని నిలుపుకోవటానికి ఎక్కువగా శ్రమపడనవసరం లేదు. వారు రాజుతో సమానులు అనుకోరు. విపరీతమైన గౌరవ మర్యాదలను ఆపేక్షించరు. కొన్ని ఉపయోగకరమైన పనులు చేసి తృప్తి పడతారు. సంపన్నుల సహాయంతో అధికారంలోకి వచ్చిన వారు దాన్ని నిలుపుకోవటానికి శ్రమపడాలి. వారు పాలకులతో సమానులం అనుకుంటారు. అలవిమాలిన గౌరవ మర్యాదలు లభించాలని కోరుకుంటారు. ఇటువంటి వారిని పాలకులు పూర్తిగా తమ మీద ఆధారపడేటట్లు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి, లేదా వారిని తగిన విధంగా గౌరవించాలి. అయితే దీనిలోనూ మొదటిదే ఉత్తమమైన పద్ధతి అంటాడు మాకియావెల్లి. ఇక సైనిక బలం కూడా రెండు రకాలు: సొంత సైన్యం, సహాయ సైన్యం. పొరుగు రాజ్యాల నుండి తమకు సహాయకులుగా వచ్చేవారు ధైర్యంగా తమ తరపున పోరాడవచ్చు. కానీ వారిపై ఆధారపడ్డామని తెలిస్తే తమని కూడా కబలించే ప్రయత్నం చేయవచ్చు. కనుక పాలకులు వీలైనంతగా ఎక్కువగా తమ సొంత సైన్యాన్ని బలపరుచుకోవాలి. సమర్థులైన పాలకులు తమ విలాసాల కన్నా ఆయుధాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయుధధారి నిరాయుధుడికి విధేయంగా ఉండడు. ఆయుధదారుల మధ్య ఉన్న నిరాయుధుడికి క్షేమం లేదు. పాలకులు స్వయంగా ఆయుధదారులై ఉండాలి. అంతేకాదు, ఆయుధాలు ప్రయోగించటంలో నిపుణులై ఉండాలి. యుద్ధ పథకాలలో ప్రవీణులై ఉండాలి. అప్పుడే సైన్యం పాలకుల్ని గౌరవిస్తుంది. యుద్ధ సమయంలోనే కాదు, శాంత సమయంలో కూడా యుద్ధం నుండి ఆలోచనలను పక్కకు మళ్లించకూడదు. తన సైన్యాన్ని వేటలోనో, కొండలు ఎక్కి దిగటంలోనో నిమగ్నులను చేయాలి. విరామానికి, విలాస జీవితానికి సైనికులు అలవాటు పడకూడదు. విజేతలైన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు అధ్యయనం చేసి పాలకులు వారి జీవితాల నుండి స్ఫూర్తి పొందాలి. చక్రవర్తి మంచివాడు అనిపించుకోవటం సమంజసమైనదే. కానీ అవసరమైతే తన పౌరులను రాజ్య వ్యవస్థకు విధేయంగా ఉంచటం కోసం క్రూరుడు అనిపించుకున్నా తప్పులేదు. తన వృత్తులను అతిగా నమ్మి అజాగ్రత్తగా ఉండకూడదు. అందరినీ అనుమానించి అసహనాన్ని ప్రదర్శించకూడదు. పాలకుణ్ణి ప్రజలు ప్రేమించాలా లేక అతడిని చూసి భయపడాలా
అనే ప్రశ్న ఉత్పన్నం కావటం సహజం. రెండు లక్షణాలు పాలకుడిలో ఉండటం మంచిది. ఏదో ఒకటి సాధ్యమనుకున్నప్పుడు ప్రేమించబట్టం కన్నా భయపెట్టగలగటం మేలు. మానవుడు సహజంగా స్వార్థపరుడు. తన అవసరాల కోసం ప్రేమిస్తాడు. కానీ శిక్షకు గురవుతాననుకుంటే ఎల్లకాలము భయపడుతుంటాడు. పౌరుడు తన ఇచ్ఛాపూర్వకంగా ప్రేమిస్తాడు. పాలకుడు తన ఇచ్ఛాపూర్వకంలో భయపెడతాడు. అయితే తగని పనులు చేసి ప్రజల చేత అసహ్యించుకోబడతాడు. తండ్రిని హత్య చేసినా మర్చిపోగలరేమో కానీ ఆస్తిని అపహరించిన వాడిని క్షమించలేరు. పాలకుడిలో నక్క లక్షణాలు, సింహం లక్షణాలు కలిసి ఉండాలి. కుట్రలను గమనించి తప్పుకోవటానికి నక్కలాగాను, శత్రువులను చీల్చి చెండాడడానికి సింహంలాగాను ప్రవర్తించాలి. రాజు రెండు విధాలైన ప్రమాదాలను గురించి నిరంతరం అప్రమత్తుడై ఉండాలి. తన ప్రజల వల్ల సంభవించే ప్రమాదాలు, పొరుగు శత్రువుల వల్ల సంభవించే ప్రమాదాలు, ఈ రెండిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పొరుగు శత్రువుల వల్ల సంభవించే ప్రమాదాన్ని ఆయుధ బలం ద్వారా ఎదుర్కోవచ్చు. ప్రజలకు సంతృప్తిని కలిగిస్తేనే శత్రువులను ఎదుర్కోవటంలో వారు తోడ్పడతారు. పాలకులు కీర్తి సంపాదించుకోవాలి. నిజమైన మిత్రుడుగాను, సమర్థుడైన శత్రువుగాను ఖ్యాతిగాంచాలి. సరైన నిర్ణయం తీసుకోలేక తటస్థ విధానం అవలంబించేవాడు తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటాడు. పొగిడే వాళ్లకు దూరంగా ఉండాలి. నిజం నిష్ఠూరంగా ఉన్నా భరించాలి. అయితే ప్రతి వారికి విమర్శించే అవకాశం ఇవ్వకూడదు. సమర్థుడైన రాజు కొంతమంది విఘ్నులను చెంతజేర్చుకుని అవసరమైన విషయాలలో వారు చెప్పే నిజాలను భరించాలి. అరాచకం తాండవించే రోజుల్లో, బలమైన రాజ్య వ్యవస్థ అవసరమైన రోజుల్లో నాటి పరిస్థితులను బట్టి రచించిన గ్రంథం ద ప్రిన్స్. ఇది శతాబ్దాల పాటు మానవుడి ఆలోచనా సరళిని ప్రభావితం చేసింది. ఈరోజు మనం ప్రముఖ రాజనీతిజ్ఞుడు మాకియావెల్లీ రచించిన ద ప్రిన్స్ గ్రంథంలోని విషయాలను చూసాం కదండి. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.